సంధ్యా థియేటర్ తొక్కిసలాటపై పోలీసులు 25 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారంపై చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్తో మా ప్రతినిధి ముఖాముఖి. సంధ్యా థియేటర్ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో పోలీసులు 25 పేజీల ఛార్జ్షీట్ని దాఖలు చేశారు. త్వరలో దీనికి సంబంధించినటువంటి ట్రయల్స్ జరగనున్నాయి. ఈ ఛార్జ్షీట్కి సంబంధించిన విషయాలు మనతో పాటు మాట్లాడేందుకు చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ ఛార్జ్షీట్కి సంబంధించినటువంటి విషయాలు ఇప్పటివరకు ఏం పొందుపరిచారు అందులో? గత సంవత్సరం 4/12/2024 రోజు ఒక ట్రాజెడిక్ ఇన్సిడెంట్ మీ అందరికీ తెలుసు. సంధ్యా 70లో అల్లు అర్జున్ గారు వారి సినిమా సందర్భంగా ప్రీమియర్ షో వచ్చినప్పుడు వితౌట్ పర్మిషన్ తోటి వచ్చిన సంగీతం మీకు విదితమే. అన్ని సైంటిఫిక్ ఓరల్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అయిన తర్వాత మా లీగల్ ఎక్స్పర్ట్ ఒపీనియను, మా సీనియర్ ఆఫీసర్స్ గైడెన్స్లో కేసును కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి చిక్కడపల్లి తరఫున చిక్కడపల్లి పోలీస్ మొన్న 24 నాడు ఛార్జ్షీట్ దాఖలు చేసినారు. సార్, ఇప్పుడు ఇందులో ఎంతమంది మొత్తం అక్యూజ్డ్ని ఇందులో పెట్టడం జరిగింది? 23 మంది. అందులో విట్నెస్ ఎంతమంది ఉన్నారు సార్? ఇందులో అల్లు అర్జున్ గారు మనం ఓరల్ ఎవిడెన్సెస్ 52 మందిని విచారించడం జరిగింది. వాళ్ళ సాక్ష్యాలు సేకరించడం జరిగింది. ఓరల్ ఎవిడెన్సెస్ అల్లు అర్జున్ గారు దీనిలో A11గా ఉన్నారు. దీనిలో థియేటర్ యజమాన్యము, థియేటర్ మేనేజ్మెంటు, అల్లు అర్జున్ గారి పర్సనల్ సెక్రటరీ, అల్లు అర్జున్ గారి పర్సనల్ మేనేజర్స్, అండ్ ఇంకా బౌన్సర్స్, పర్సనల్ అసిస్టెంట్స్, అయిన తర్వాత ఇంకా ఎవరైతే ఆ సంఘటనకు బాధ్యులైన వారిని ఇందులో అరెస్ట్ చేయడం జరిగింది. అయిన తర్వాత వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఛార్జ్షీట్లో భాగంగా ఇప్పటివరకు మీరు చేసినటువంటి దర్యాప్తులో నిర్లక్ష్యం ఎవరిదని ప్రధానంగా గుర్తించారు సార్? నిర్లక్ష్యం లేదండి. ఇప్పుడు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఒక చర్య జరగడానికి ఈ సంఘటనకు బాధ్యులు, ఆ మనిషి చనిపోవడానికి కారకులైన ఇతను వచ్చడంతో అక్కడ క్రౌడ్ కంట్రోల్ అక్కడ వాళ్ళు చేయలేక ఇతను ప్రేరేపించి గెస్టర్స్ ద్వారా, సైన్స్ ద్వారా వాళ్ళు చెప్పి ఇట్లా అనడము చేసి బౌన్సర్స్ను ప్రేరేపించడము, దానితోటి ఒక్కటేసారి సడన్గా అందరూ లోయర్ బాల్కనీ కింది లోపలికి చొచ్చుకుపోవడంతో ఆల్రెడీ బాల్కనీలో లోపల ఉన్న ఎవరైతే పాపం చనిపోయిన వాళ్ళు అలా ఒక ఊపిరాడక చనిపోయారు ఒకరు. అయినాక మేము అక్కడ ఉన్నప్పుడు మా వాళ్ళు వచ్చి అందరిని రెస్క్యూ చేసి దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ తరలించి అక్కడ నుంచి కిమ్స్ హాస్పిటల్ తరలించడం జరిగింది. అప్పుడు ఇంకా ఆ అబ్బాయికి, చిన్న అబ్బాయి సాయి తేజ, ఇంకా కోమాలోనే ఉన్నారు. అంటే ఓకే, ఈ బెడ్ రిడన్లో ఉన్నారు. సార్ అప్పుడు మీరు ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళు పోలీసులకి పర్మిషన్ ఇవ్వడం, పోలీసులు ఆ పర్మిషన్ డినే చేయడం జరిగింది. పోలీసు చెప్పారు. తర్వాత మళ్ళీ మేము పోలీసులు పర్మిషన్ అని వాళ్ళు కూడా రిటర్న్ మీడియాకి ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఎవరిది మిస్టేక్ ఉంది సార్? ఆ రోజు పోలీస్ ఇది అల్లు అర్జున్ గారు ప్రీమియర్ షోకు రావడము, అక్కడ వద్దన్నా కానీ రావడంతో ఆ సంఘటన చర్య జరగడానికి థియేటర్ యజమాన్యము, మేనేజ్మెంటు వీరు కూడా బాధ్యులు ప్రధానంగా అనే వారిని ఇక్కడ సంఘటన పూర్తిగా కూలంకషంగా విచారణ చేయడం జరిగింది. అన్ని సీసీటీవీ ఫుటేజ్లు, అయిన తర్వాత ఓరల్ ఎవిడెన్సెస్, ప్రత్యక్ష సాక్షులు అందరిని విచారించిన తర్వాత సంఘటన ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనల్ రిపోర్టు ఆనరబుల్ కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. సరే, కేసులో అబ్బాయి శ్రీతేజ్ ఆల్రెడీ ఇప్పటికీ గాయాల తీవ్ర, ఇంకా కోలుకోలేని పరిస్థితి. ఆల్రెడీ వాళ్ళ మదర్ చనిపోయారు. ఆ కుటుంబం చాలా దెబ్బతిన్నది. సో దీనికి సంబంధించి అప్పటి వరకు అక్కడ చూసిన విట్నెస్లు కావచ్చు, ఎంతమంది విట్నెస్ ఇందులో ఎగ్జామిన్ చేశారు? మేము దాదాపు సుమారుగా 50-51 మందిని ఎగ్జామిన్ చేయడం జరిగింది. అంటే పోలీస్ విట్నెస్లు ఉంటారు, ఇండిపెండెంట్ విట్నెస్ ఉంటారు, అక్కడ థియేటర్ వాళ్ళ ఉంటారు, అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు, అయినాక సీసీటీవీ ఫుటేజెస్, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అవన్నీ మీకు అన్ని గతంలో కూడా మేము అప్పుడు మా గౌరవ సిపి గారు విడుదల చేయడం జరిగింది. అన్ని ఇన్స్టాన్సెస్ అన్నీ ఏ విధంగా ఎట్లెట్లా జరిగింది అవన్నీ మీకు అందరికీ మీడియాకు అప్పుడు దృశ్య రూపంగా కూడా మీకు చూపెట్టడం జరిగింది అప్పుడు. ఓకే సార్, ఇప్పుడు ఇందులో మీరు పెట్టినటువంటి సెక్షన్స్ ప్రకారం ఎన్ని ఏళ్ళు వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది? కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అది దానిలో మోర్ దెన్ 10 years వరకు, అంటే
ఓకే. అంటే దాని ప్రకారం పడే అవకాశం శిక్షలు కోర్టు డిసైడ్. సార్ దీనికి సంబంధించిన ట్రయల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో సబ్మిట్ చేశారు. మేము ఇప్పుడు మా పద్ధతిలో ఛార్జ్షీట్ ఫైల్ చేశాము. మళ్ళీ వాళ్ళు ఆనరబుల్ కోర్టు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. చేసిన తర్వాత కోర్టు ప్రాసెస్ నడుస్తుంది. ఓకే సార్, ఇప్పుడు వరకు ఈ ఛార్జ్ షీట్ తయారు చేయడంలో, కేసు దర్యాప్తులో చిక్కడ పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు? చాలా నిష్పక్షపాతంగా సైంటిఫిక్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్సెస్ ఆల్, ఇంకా మనకు ఏదైతే టెక్నికల్ టూల్స్ ఉన్నాయో మాకు ఆ టెక్నికల్ టూల్స్ అన్నిటినీ మేము వాడుకొని మా లీగల్ ఎక్స్పర్ట్స్ దఫాలుగా లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుంటూ మా గౌరవ సీనియర్ అధికారుల గైడెన్స్లో మేము పద్ధతి ప్రకారం ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి మొన్న 24th రోజు ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే. చిక్కడపల్లిలో జరిగినటువంటి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేశాం. 24వ తేదీన ఛార్జ్ షీట్ దాఖలు చేశామని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ల ప్రకారం నమోదు చేసినటువంటి ఈ కేసులో ఒకవేళ శిక్ష పడితే దాదాపు 10 ఏళ్లకు పైన శిక్ష పడే అవకాశం ఉందని రమేష్ కుమార్ గారు చెప్తున్నారు. మరోవైపు ఇందులో మొదటి నుంచి కూడా ఈ డిసెంబర్ 4, 2024 ఈ కేసుకు సంబంధించినటువంటి ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా కేసు దర్యాప్తులో చిక్కడపల్లి పోలీసులు చాలా కీలకంగా వ్యవహరించారు. ఓవరాల్ టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మొత్తం 53 మంది సాక్షులు విచారించారు. ఇందులో 23 మందిని నిందితులుగా చేర్చారు. అందులో A11గా అల్లు అర్జున్ ఉన్నారు. సో ఈ అన్నింటిలో కూడా పోలీసులు చాలా కృషి చేశారు. మరోవైపు ఇంకా చికిత్స పొందుతున్నటువంటి బాలుడు త్వరగా కోలుకుంటే తమకు చాలా సంతోషమని రమేష్ కుమార్ గారు చెప్తున్నారు. ఓ టు యూ.